న్యాచురల్ ఫామ్ పండించడం వల్ల, ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. ఒక్క ఆరోగ్యమనే కాదు, నేల సంతానోత్పత్తి ఉపయోగపడుతుంది. భావితరాలకు కూడా నేల అనేది మాకు ఆస్తిలాగా వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాము. ఈల్డ్ పరంగానే కాదు, హెల్త్ పరంగా కానీ, ఎన్విరాన్మెంట్ పరంగా కానీ, ఎకనామికల్ పరంగా కానీ ఇవన్నీ ఉపయోగాలు ఉంటాయి. వాళ్ళన్నీ తెలుసుకొని భావితరాలకు కూడా అందించగలుగుతారు అనేది చెప్పగలుగుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు. నేను కనిగిరి డివిజన్లో పామూరు మండలంలో ఒగ్గంపల్లి గ్రామంలో మెంటర్గా వర్క్ చేస్తున్నాను. గత 40 ఏళ్ళ నుంచి కూడా, నాకు తెలిసినప్పటి నుంచి కూడా మాది వ్యవసాయ కుటుంబం మీద ఆధారపడే జీవనం సాగిస్తున్నాము. నేను న్యాచురల్ ఫార్మింగ్ దీంట్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, మా ఫ్యామిలీలోని మా ఫాదర్ అనేది కిడ్నీ వ్యాధుల ద్వారా ఇబ్బంది పడుతున్నాడు. అది ఎందుకు వస్తుంది అనేది డాక్టర్ల ద్వారా కానీ టెస్టింగ్ చేసిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, మనం తినే ఫుడ్లో ఎక్కువగా కెమికల్స్ ఉండడం వల్ల కిడ్నీ అనేది వ్యాధి అనేది బాగా వచ్చి దాని నుంచి అతను చనిపోయాడు. అలా మా ఫ్యామిలీలో మా ఫాదర్ చనిపోవడం వలన మేము కూడా వాటి నుంచి బయటపడడానికి మేము కెమికల్ వాడుకోకుండా 12 మందికి మంచి పొడ్డు పండించుకొని తినడం కోసము మేము న్యాచురల్ ఫామ్లోకి రావడం జరిగింది. మొదటగా స్టార్టింగ్లోనే మేము వరి వేసుకున్నాము. వరిలో ఎటువంటి కెమికల్ వాడకుండా, పంట తక్కువ వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా మేము అట్నే కంటిన్యూ అవుతాయి. ఇప్పటికి 5 years అయింది. అలా కంటిన్యూ చేసుకుంటే మాకు ఎటువంటి ఇప్పుడు ప్రజెంట్ మా ఫ్యామిలీలో చిన్న మైనర్ డిసీజ్ కూడా రాకుండా ఇప్పుడు హ్యాపీగా హెల్తీ అనేది బాగుంటున్నాం. ప్రస్తుతం నా ఏటీఎం మోడల్లో 5 మెయిన్ క్రాప్స్గా పెట్టుకున్నాను. వంకాయ, బెండ, గోరుచుక్కుడు, అలసంద, టమాటా పెట్టుకున్నాము. అదేవిధంగా అసోసియేట్ క్రాప్స్ కింద బీర, కాకర, క్యాబేజీ, చెట్టు చిక్కుడు, అదేవిధంగా బయోడైవర్సిటీ క్రాప్స్ కింద ఒక 15 దాకా ఉన్నవి. పుచ్చ, దోస, సొర్ర మొదలగునవి, ఆకుకూరలతో పాటు అన్నీ ఉన్నవి. ప్రస్తుతం నా ఏ గ్రేడ్ మోడల్లో ఉన్నటువంటి పంటలన్నీ హార్వెస్టింగ్ అనేవి. వాటిలో మెయిన్ క్రాప్గా మినుము వేసుకున్నాము. అసోసియేట్స్ క్రాప్స్ కింద పెసర, జొన్న, సజ్జ, సన్ఫ్లవర్ వేసుకున్నాను. అదేవిధంగా డైవర్సిటీ క్రాప్స్ కింద ఒక 20 పెట్టుకున్నాను. అవి హార్వెస్టింగ్ అయిపోయింది. హార్వెస్టింగ్ అయిపోయినప్పుడు నెక్స్ట్ 2 daysలో పిఎండిఎస్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. పిఎండిఎస్ 30 రకాల విత్తనాలతో విత్తన గుళికలు చేసుకొని 2 daysలో సోయింగ్ చేయడం జరుగుతుంది. మొదటగా మేము ప్రకృతి వ్యవసాయం తయారు చేసినప్పుడు ముందుగా మేము నేలని బాగా గుల్లపరచుకోవడానికి, నేలని బాగా ఆరోగ్యంగా చేసుకోవడానికి మొదటగా మేము ఏం చేసామంటే పిఎండిఎస్ అనే ఆ పద్ధతిని అనుసరించి మొదటి సంవత్సరంలో మేము 9 రకాల విత్తనాలు వేయడం జరిగింది. ఆ 9 రకాల విత్తనాలు అనేది మొలకొచ్చిన తర్వాత 45 రోజుల దాకా అట్టాయి పెట్టుకొని, మాకు పశువులు ఉన్నవి, వాటికి వరకు పశుగ్రాసంగా కొంత వినియోగించుకోవడం జరిగింది. మిగతాది ఏంటంటే మొత్తం నేలలోనే కలయబెట్టి దున్నేయడం జరిగింది. ఆ తర్వాత మెయిన్ క్రాప్ పోవడం జరిగింది. ఆ మెయిన్ క్రాప్లో కూడాను ఘనజీవాతం వేసుకున్నాము. అవసరం మేరకు ద్రవజీవాతము స్ప్రేయింగ్ ఇచ్చుకున్నాము. నేలకు పారించాము. ఏమైనా పురుగులు ఏమైనా వచ్చినప్పుడు ఏంటంటే వాటికి తగ్గట్టు కషాయాలు కూడా వాడుకోవడం జరిగింది. పంట గ్రోత్ కోసం కొన్ని గ్రోత్ ప్రమోటర్స్ కూడా వాడడం జరిగింది. ఆ విధంగా చేస్తూ ఉన్నాము. అవి చేయడం వల్ల ఏంటంటే మాకు ఎటువంటి పురుగులు కానీ దిగుబడి అనేది తక్కువ రాకుండా బాగా రావడం జరిగింది. ఆ విధంగా మేము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. వచ్చిన గ్రెయిన్స్ అనేది ఫుడ్ని కూడా మా సొంతం కొంత ఉపయోగించుకొని ఎంప్లాయీస్కి కూడా అమ్ముకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా మేము ప్రాక్టీస్ అన్ని ముందుకెళ్తా చేస్తూ ఉన్నాం వ్యవసాయాన్ని. మొదటగా మాకు కషాయాలు కానీ గ్రోత్ పౌడర్స్ కానీ తయారు చేసుకోవడానికి మాకు అంత అవగాహన లేకుండా ఉండేది. మా ఊర్లకి వచ్చేటువంటి ఐసార్పుల ద్వారా మేము నేర్చుకోవడం జరిగింది. అదేవిధంగా మాకు అంత అందుబాటులో కొద్దిగా ఎన్పైన్ షాపులు ఉన్నవి, వాటి నుంచి తెచ్చుకొని మా పంటలకు ఉపయోగించుకుంటున్నాము. ఆ తర్వాత ఏంటంటే మేము నేర్చుకొని వాటి ఇంట్రెస్ట్ మేమే చేసుకోవాలి, మేమే తయారు చేసుకోవాలి. మేము చేసుకుంటేనే మాకు స్టోర్ చేసుకుని బాగుంటుంది. మాకు ఎప్పటికప్పుడు కావాలి. మేము పక్కన షాపుల మీద ఆధారపడకుండా ఇన్స్టాంట్గా మాకు ఎమ్మటి తయారు చేసి పెట్టుకుంటే మేము కూడా పురుగు చూడంగానే పురుగు మందు గ్రోత్ కోసం అని ఎమ్మటి వాడుకుంటే మేమే తయారు చేసుకొని ఇంట్రెస్ట్తో మాకు అందుబాటులో ఐసార్పీలు ఉన్నారు, వాళ్ళు వచ్చి మాకు నేర్పించి మేము నేర్చుకోవడం జరిగింది. ఆ విధంగా మేము చేసుకుంటే ఇప్పుడు స్టోర్ చేసుకొని ఇప్పటికిప్పుడు అక్కడ పక్కన పెట్టుకొని ఇప్పుడు అవసరమైతే అప్పుడు వాడుకుంటూ ఉంటున్నాము. నా వ్యవసాయంతో పాటు నా ఫీల్డ్ను కూడా మా పక్కన ఉన్న రైతులకు కానీ మా ఊర్లో ఉన్న రైతులకు కానీ తీసుకొని చూపిస్తా. నేను చేసేసిన ప్రాక్టీస్ అన్నీ వాళ్ళకి చెప్తా. మొదటగా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మనం వేసే వ్యవసాయంలో నేల అనేది సారం లేకుండా పోతుంది కెమికల్ వాడడం వల్ల. ముందు నేలను మనం సరి చేసుకోలేకపోతే ఇన్ని పంటలు వేసినా కూడా ఉపయోగం లేకుండా పోతుంది. అందుకోసం వాళ్ళకి నేల బాగుపడడానికి మొదటగా 30 రకాల విత్తనాలతో పిఎండిఎస్ వేసుకోమని రైతులకు బాగా చెప్పడం జరుగుతుంది. అగ్రికల్చరల్ మీటింగ్లు ఆర్బీకలు జరిగినప్పుడు కానీ, పక్కన ఎక్కడైనా అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు కానీ మొత్తం వాళ్ళకి వివరంగా నేలని సారవంతం చేసుకోకపోతే మనకు పంటలు అనేవి దిగుబడి రావు. అందుకోసమని పిఎండిఎస్ యొక్క ఉపయోగాలు, పిఎండిఎస్ ఎందుకు వేసుకోవాలి, వాటిలో ఏమేమి రకాలు వేసుకోవాలి, మొదట ఇవన్నీ వివరంగా చెప్పడం జరుగుతుంది.
వాళ్ళ నుండి కూడా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఇప్పుడు 10 మంది రైతుల దాకా ఎన్ఎఫ్ ప్రాక్టీసెస్ని స్టార్ట్ చేశారు మా ఊర్లో అనేది. వాళ్ళు పిఎండిఎస్ని స్టార్ట్ చేపిస్తున్నాము. వాళ్ళు కూడా బాగా సానుకూలంగా ముందుకు వచ్చి వేయడం జరుగుతుంది. చివరిగా నేను చెప్పదలుచుకుంది ఏమిటంటే, ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల మంచి ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి హాని కలిగించకుండా ఆర్థికంగా బలపడడానికి మనం ఎంతో మేలు చేసినట్టు వాళ్ళం అవుతాము. అందరూ కూడాను ప్రకృతి వ్యవసాయం వైపు వచ్చి భావితరాలకు మంచి ఆరోగ్యాన్ని, మంచి వాతావరణాన్ని అందించగలుగుతామని ఆశిస్తున్నాము.